కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. ఏంటి నీ అవతారం? చెప్పాలనా? కనిపించట్లేదా? నేను ప్రేమ ప్రేమ అని వెంట పడుతుంటే నువ్వు పోవే పోవే అని కసురుకుంటున్నావు కదరా. గుండె పగిలి పట్టుకున్న మందు సీసరా ఇది, మందు సీసా. నువ్వు నీ పులిహార మొహం కూల్ డ్రింక్ తాగుతూ ఏదో మందు తాగుతున్నట్టు బిల్డప్ ఇస్తావేంటే? అసలు భుజం మీద శాల్వా ఏంటి? ఓయ్ అదేంటి ఆ గుర్ర బొమ్మ ఏంటి? టైంకి కుక్క దొరకలేదురా, అందుకే ఈ గుర్రం బొమ్మకి నేను నంబర్ ప్లేట్ తగిలించా. ఇప్పుడు ఇది కుక్కే. నన్ను కుక్క అంటావా? అడుగు పంది మొహందానా. కుడి ఎడమైతే పొరపాటు లేదు. నువ్వేమన్నా దేవదాస్ అనుకుంటున్నావా? యా అనుకోకూడదా? అవును, మజ్ను మీరే, దేవదాస్ మీరేనా? ప్రేమించేటోళ్ళలో అబ్బాయిల తోపులుంటారా, అమ్మాయిలు తోపులుంటారా? ఈ ఓవర్ యాక్షన్ ఏంటి? ఏమైంది అసలు ఈరోజు నీకు? మనసు అబ్బచ్చా మొక్కలైందిరా. నా గుండెల నిండా నువ్వే ఉన్నావు. చూపించినా? ఆపవే నీ సోది. ముందా గెటప్ సెటప్ తీ. ఇది గెటప్ కాదురా, ఇది ఒరిజినల్. అబ్బచ్చా ఆయన అసలేం పాపం చేసిండ్రా? నేను నీకేం అన్యాయం చేసినా? నిన్ను ప్రేమించడమే నేను చేసిన పాపమా? నీ కోసం కళ్ళలు కనడమే నేను చేసిన ఘోరమా? చెప్పు. నాకు సమాధానం కావాలి, ఇప్పుడే ఇక్కడే. జస్ట్ నౌ. నువ్వు నీ ఓవర్ యాక్షన్, నువ్వు నీ పాటలేవు, నువ్వు పడవే. ఇప్పుడు నీతో లాక్కుని పీక్కునేంత ఓపిక నాకు లేదు. రే గౌరవ్, అందమైన అమ్మాయిని నేను ఇక్కడుంటే అక్కడేం వెతుకుతున్నావురా? రా ఇక్కడికొచ్చి నా పక్కన కూర్చో. వీడు మళ్ళీ లేటా? రే తొందరగా రారా బాబు, పళ్ళు లాగేస్తున్నాయి. వీడు తొందరగా వస్తే తొందరగా స్టార్ట్ చేసి ఫినిష్ చేయొచ్చు. రా 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 నా పక్కన కూర్చో. ఆగవే. రే గౌరవ్, రా 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 నా పక్కన కూర్చో. ఆపు నీ గోల. ఏంటి నువ్వు అందమైన అమ్మాయివా? చీపురు పుల్లకి చీర కట్టినట్టు ఉంటావు. ఆ చెక్కేసిన మొహం నువ్వు అందగత్తవేంటే? ఏమైంది? నేను అందగత్తని కానంటావా? సచ్చినవరా నువ్వు. ఇక్కడ పెట్టానే, ఏమైపోయింది? కొంపదీసి తాగుతున్న కూల్ డ్రింక్ బాటిల్ నేను దాచింది కాదు కదా? ఆ బాటిల్ అందులో నుంచి తీసావా? తీయడం ఏంట్రా, తాగుతున్నది అదే బాటిల్ రా. గుట్లే
స్టడీ స్టడీ. రే ఇంకెంతసేపు రా, పళ్ళు లాగేస్తున్నాయి. ఏమన్నావురా? నేను అందుగత్తని కానా? చీపురు కట్టకి చీర కట్టినట్టుంటానా? చిట్టేసిన మొహం అన్నది ఏదది? ఏం వెతుకుతున్నావు? చెప్తానుండరా, నువ్వు ఇక్కడే ఉండు. ఏదది? ఏంటిది? ఏం వెతుకుతుంది ఇది? ఇంకొకసారి అంటావా? ఆగరా. వచ్చావా? బాటిల్ది తీరా, త్వరగా తీరా. ఎక్కడ? ఇంకెక్కడ బాటిల్ అన్నయ్య? మొత్తం తాగేసింది. తాగేసిందా? రే ఎవర్రా? ఇంకెవరు? ఆ మానసి. మానసి మందు తాగడం ఏంట్రా? కూల్ డ్రింక్ అని తాగేసినట్టుంది. ఏదో యాక్టింగ్ చేస్తుందని నోటికి వచ్చినట్టు వాగేశాను. చిత్త కొట్టేసింది అన్నయ్య. మానసి రే నీకు కావాలరా? పెద్ద మేధావులా కూల్ డ్రింక్ లో మందు కలిపావు. మానసిని త్వరగా రూమ్ లో తీసుకెళ్ళు. ఈ విషయం అందరికి తెలిస్తే అందరు కలిసి కుమ్ముతారు. త్వరగా తీసుకెళ్ళు, వెళ్ళి తీసుకెళ్ళు. అమ్మో, గౌరవ్, రే గౌరవ్, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ రా. అర్థం చేసుకోరా సచ్చినోడా, అర్థం చేసుకో. దొంగ మొహందానా, ఇదేదో నీ వెంట పడినప్పుడు చెప్పుండాల్సింది కదే. ఇంకా నీ కొవ్వు మొత్తం తగ్గాక అప్పుడు చెప్తా. గౌరవ్, ఐ లవ్ యూ రా గౌరవ్. ఈ పండుగలేందో, చందమామ ఇంటికి వెళ్ళక ముందు లేసుడేందో. పండగ పల్లెటూరు అంటే ప్రశాంతంగా పడికేయచ్చు అనుకున్నా, కానీ ఇల్లు పంచే అని సంపుతున్నారు. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీకే ఉన్నట్టు అంతలా బాధపడుతున్నావేంటి మానసి? కష్టం కాక మరేందే? ఏ రోజైనా 10 గంటలకు ముందు లేచినా, ఇప్పుడేమో 4 గంటలకే స్నానం చేసి రెడీ అయ్యేదాకా సంపుతున్నారు. రోజు కాదు కదా, పండగ రోజే కదా. పద మనం ముగ్గులేద్దాం. ఏంటి ముగ్గా? నేనా? కాలేజ్లో బుక్ మీద పెన్నే పెట్టలేదు, ముగ్గెట్లేస్తా అనుకున్నవి? నో వే. సరే, కనీసం నాకు హెల్ప్ అయినా చేద్దు గాని రా. లేవే బా మృదులా, దా.
నువ్వు కూడా గౌరవ్ లాగా శాడీస్ లో తయారైనవేందే? ఇప్పుడేంటి, నాకు హెల్ప్ చేస్తావా చేయవా? చెయ్యకపోతే నేను నీతో పచ్చి. అబ్బా, నువ్వు కూడా బెదిరిస్తున్నావా? కర్మ కర్మ కర్మ. ఏం చేస్తావ్? పద పద. ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నయ్య. చూడు, పండగంతా పెద్దమ్మ దగ్గర, అత్తయ్య దగ్గరే కనిపిస్తుంది. అబ్బా, ఆ ముగ్గులు చూడు ఎంత అందంగా ఉన్నాయో. పేరుకే మానసి వాళ్ళు యూత్ అన్నయ్య. పెద్దమ్మ వాళ్ళలా ఒక్క ముగ్గు వేయమను, నడుం పట్టైపోతే అప్పుడు చూద్దాం. పుట్టోడా అయిపోయావురా నిన్ను. మాన్సి మాన్సి, అరే మానసి మానసి మానసి, గట్టిగా ఓ పట్టు పడితే తట్టుకోలే. నువ్వు మా నడుం పట్టుకోవడం గురించి మాట్లాడుతున్నావా? పండగ పూటని వదిలేస్తున్నా, లేదంటే కోడి బొక్కలు తినడానికి కూడా చెయ్యి లేకోకుండా ఏమనుకుంటున్నా? అయినా గౌరవ్ అన్న దాంట్లో తప్పే ఉందే. నువ్వు పుట్టాక ఏ రోజైనా ముగ్గగిన్నె పట్టుకుని ముంగిట్లో ముగ్గేశావా? ఇగో, నేను ముగ్గులేస్తే మామూలుగా ఉండదు. మానసులో మేమెందుకు వేయలేకపోయినామా అని మీరందరూ బాధపడతారని నేనే వేయలేదు. అవునవును, నిజమే. పనిగల మేస్త్రి పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట. నువ్వు ముగ్గేసినా అంతే ఉంటుంది. ఒకసారి ముగ్గేసి చూడు. ఈ మాత్రం చిన్న ముగ్గుకి నేనెందుకు? నా శిశిరాలు మృదుల చాలు. అవసరమైతే ఈ ఇంటినే ముగ్గులా ఇస్తది. అది నువ్వా నేనా? నాకసలు వంటగది ఎటువైపు ఉంటుందో కూడా తెలీదు గౌరవ్. పనంతా మానసినే చేసేది. ఇంట్లో అమ్మకి హెల్ప్ చేసేది, నాకు హోంవర్క్ చేసేది, నాన్నగారి పనులన్నీ మానసి చూసుకునేది. నాన్నగారు చెప్పండి. అవునవును, ఒక్కొక్కసారి ఇంత పని ఒక్కతే ఎలా చేసుకుంటుందా అని చాలా బాధేసేది. అది చూడలేక నేనైతే కళ్ళు మూసుకునేవాడిని గౌరవ్. మాయా, ఇప్పుడు మృదులోదని గురించి ఎవరు అడిగారు మిమ్మల్ని? నేను అడిగింది ఈ కోతి గురించి. కోతి గీతి అన్నవంటే
మూతి పగులుద్ది. గుద్దుకి గుక్కడి రక్తం కక్కుతావు. అసలే ఇక్కడ నాకు సపోర్ట్ ఎక్కువ. నో ఛాన్స్. బావా, నువ్వెవరికి సపోర్ట్ చెప్పు? మృదులక, నాకా, లేక అమ్మకా, అత్తకా? ఇలా బుక్ చేసిందేంటి ఇది? చెప్పు బావా. నీ సపోర్ట్ మృదులకి నాకే కదా? నాన్న, నీ సపోర్ట్ ఎవరికి? ఇద్దరు కూతుళ్ళెటుంటే ఇంక సపోర్ట్ ఎవరికి చేస్తానమ్మా? మీకే కదా. పెదనానా, మీరు నాకే సపోర్టు. అయితే ఆడేందుకు నాన్న, ఇటు వచ్చేయండి. అయితే నేను ఇక్కడ ఎందుకుంటాను? పెదనానా, వెళ్ళు. మీ సపోర్ట్ నాకే. వెళ్ళవయ్యా. ఇలా రా గౌరవ్. ఆ. ఈ రోజుతో తేలిపోవాలి. మీ జూనియర్స్ గొప్ప, మా సీనియర్స్ గొప్ప. అవును, తేలిపోవాలి. వన్స్ a step in, history repeat. ఊరు మారినా నీ పద్ధతి మారలా. నోరు తగ్గించుకుంటే పోనీలే ఆడపిల్ల చిన్నపిల్ల అని మా పెద్దమ్మ వాళ్ళు వదిలేస్తారు. కానీ కాదు మేమే గొప్ప అని కాలు ముందుకేసి పోటీకి దిగితే తొక్కి పడేస్తాం. నో మోర్ డిస్కషన్స్ అల్లుడు. పంతం మీద మాదా సై. Yes. భయపడే వాళ్ళే బేరానికి వస్తారు మోయా. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మేం ఒక్క అడుగు ముందుకేసి తొడగొడితే ఆ సౌండ్ కి మీకు ఓటమి భయం మొదలవుతుంది. మాన్సి, తొడగొట్టి బరిలోకి దిగు. బావా, నేనొక్కదానేనా? నువ్వు కూడా రా. ఇద్దరం కలిసి తడగొట్టుదాం. మానసి, యుద్ధం నీది, గెలుపు నీది. తొడగొట్టి విజయ శంఖం మోగించు. ఆటైనా వేటైనా గెలుపు మాదే. మా పందెం 50,000. మా పందెం 60,000. లెట్స్ స్టార్ట్. మోయా, మీ పందెం ఏంటో చెప్పండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మనందరం ఒకటి చెప్దాం రా. అక్కడున్న వాళ్ళు ముసలి వాళ్ళు, అందుకే స్కిప్పింగ్ ని ప్లాన్ చేద్దాం సూపర్ ఐడియా నాన్న. కదా. అయితే నువ్వే అడిగెలు. నువ్వే అడగలవు. నువ్వే గెలవాలి. కమన్ మానసి, కమన్ కమన్ కమన్, నువ్వే గెలవగలవు. Come on, done. చెప్పండి చెప్పండి. కమన్ కమన్ కమన్. మొదటి గేమ్ స్కిప్పింగ్. మా తరపు నుంచి ఈ అర్జున్ ప్రసాద్ గారి జ్యేష్ఠ పుత్రిక శ్రీ 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 మానసాదేవి గారు బరిలోకి దిగుతున్నారు. కమన్ 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 కమన్. Come on. మానసి, మానసి, వదినా, మానసి, వదినా, అత్తయ్య. కమన్ కమన్. అంత కంట్రీ చేయి. మానసి, ఏం మానసి ఇది? సారీ. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిద్దిలే బుల్బుల్ పిట్ట. ఏమా, ఎలా కొట్టావు అమ్మ తోడా? ఇలా 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 కొట్టావు కదా. ఏది? గౌరవ్, ఏడిపించింది చాలు. అసలే వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉన్నారు, మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం. అంతలే చెల్లెమ్మా. ఏదో పెద్దవాళ్ళు
ఫస్ట్ గేమ్ ఓడిపోతే బాగోదని మా మానసి కావాలని ఓడిపోయింది కదా మానసి? ఆ, అలా చెప్పుకుని బతకడమేలే. ఆ, మీరెప్పటికి గెలవాలి? అంతొద్దు మేడం, ఇప్పుడు గెలవండి రెండో రౌండ్. మాటలు చాలు, ముందు గౌరవ్కి 50,000 ఇవ్వండి. ఆ, ఇవ్వండి 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 ఇవ్వండి. ఇస్తాం. పారిపోతావా ఏంటి? అబ్బా, ఆహా. ఆట పూర్తయ్యాక ఎవరికి ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు చూద్దాం. హలో మధు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఆ, మాది కాన్ఫిడెన్స్ అత్తా. అయితే ఈ గేమ్ బెట్ 1,00,000. Yes, అంతే. bet. ఓకే. ఆ, మా పెద్దమ్మతో ఢీ కొట్టేది ఎవరు? రండి రండి. రండి రండి. మామయ్య అటు కాదు ఇటు. వెళ్ళు మృదులా, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. ఆ? భయస్తున్నట్టుంది. ప్లీజ్ వెళ్ళు. ఆ, మాత్రం భయం ఉండాలి మరి. భయం అంటే ఏంటో తెలియని మా మామయ్య అర్జున్ ప్రసాద్ పెంపకంలో పెరిగింది మృదుల. రేయ్ మధు, ఏంట్రా నీ ఓవర్ కాన్ఫిడెన్స్? నీ కెపాసిటీ నీకు తెలీదు. నువ్వు ఉండు మామయ్య. అదే అది అలా ఉండాలా? మృదులా, నువ్వు మీ నాన్నని గెలిపించాలమ్మా.